మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు మంజుల రాణి గారు ఉన్నారు. మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏప్రిల్ 27న జరగబోతా ఉన్నాయి. అదే అంశంపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నాకు ఎట్లా ఉండబోతుంది 25 సంవత్సరాల పార్టీ, అది తెలంగాణ సాధించుకున్నటువంటి పార్టీ. ఎట్లా ఉండబోతుంది ఈ వేడుక? ఖచ్చితంగా ప్రభంజనం ఇదొకటి. సిల్వర్ జూబ్లీ కాదు ఇది. మాకు ఇది 100 సంవత్సరాలు పార్టీ నిలబెట్టినోళ్ళు కూడా, పార్టీలో 75 సంవత్సరాలు వచ్చినోళ్ళు కూడా చేయలేని ప్రభంజనం మా బాపు కేసీఆర్ తీసుకొచ్చింది ఇది. ఇది అంటారు కదా, జాతీయంగా 2 పార్టీలలో ఈరోజు 25 సంవత్సరాలు మేము చేసుకుంటున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక మినిస్టరు, ఒక ఎమ్మెల్సీ అన్ని పదవులు అనుభవించి తనొక్కడు తెలంగాణలో ఒక పార్టీ, మా తెలంగాణ గౌరవాన్ని పెంచింది మా బాపు కేసీఆర్. అది మేము 25 సంవత్సరాలు చేసుకుంటున్నాం. ఆ 25 సంవత్సరాలలో కూడా ఒక కార్యకర్త నుంచి 25 సంవత్సరాలు కష్టపడి 14 సంవత్సరాలు ఉర్రూతలు ఉడిగించి అంటారు కదా, ఉద్యమాలు నడిపించి ఒక్కడై జెండా పట్టుకొని పిచ్చోన్లాగా తిరిగిన కేసీఆర్ బాపు వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు సుభిక్షంగా ప్రజలను సురక్షితంగా ఒక అంటారు కదా, తెలంగాణను నంబర్ 1 తీసుకొని పోయి ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్న మా బాపు కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో పుట్టినందుకే మా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ 25 సంవత్సరాల దాని గురించి మాట్లాడే అవకాశము, అదృష్టం కూడా నాకున్నందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానమ్మా. ఇదొక ప్రభంజనము. ఈరోజు అసమర్థత పరిపాలన కూడా చూస్తున్నారు ప్రజలు. 10 సంవత్సరాలలో ఎంత సురక్షితంగా ఉండేనో ఈ 15-16 నెలల్లో ఎంతవరకు దిగజారిన ప్రభుత్వాన్ని దిగజార్చిండు రేవంత్ రెడ్డి పరిపాలనలో. మేము ప్రభంజనం ఈరోజు సృష్టిస్తున్నామంటే మాకు చాలా గర్వంగా. 10 లక్షల మందితోని ఇది 25 సంవత్సరాల జూబ్లీ అంటే సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నామమ్మ. కేసీఆర్ బాపు గురించి చెప్పుకుంటేనే ఒక పెద్ద చరిత్ర ఆయన. ఆ చరిత్ర గురించి చెప్పాలంటే 25 సంవత్సరాలు కూడా కాదు కదా, 50 సంవత్సరాలు కూడా, నా ఏజ్ కూడా సరిపోదు ఆయన గురించి చెప్పాలంటే. కానీ హ్యాపీ మాత్రం ఫుల్ ఉన్నది. ప్రతి ఒక్కరూ మళ్ళీ ఉద్యమంలో ఎట్లయితే మేము హ్యాపీ ఫీల్ అయినామో తెలంగాణ వచ్చినందుకు, ఈరోజు 25 సంవత్సరాలది కూడా మేము అంతే సంతోషంగా, దానికి 10 ఉర్రూతలు ఊగి ఈరోజు తెలంగాణ ప్రజలు, ఆస్ట్రేలియా మొత్తం ప్రపంచం నుంచి ఈరోజు తెలంగాణ బిడ్డలు దీనికి వస్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. చాలా రోజుల తర్వాత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది ఆ స్పీచ్ కానీ, లేకపోతే ప్రజలు కానీ, ఇదంతా కూడా ఎలా ఒక ప్రభంజనం, ఒక భూకంపం ఇది ఇప్పుడు. ఎందుకంటే ఆపోజిషన్ ఇప్పుడు ఉన్నారు కదా, వేస్ట్ రేవంత్ రెడ్డి అంటే లాంటి గుంపు మేజరస్ అంటుని ఎక్కడనో పోయి అంటారు కదా, అండర్ గ్రౌండ్ అయ్యేటట్టున్నాడు. 25 సంవత్సరాలది ప్రభంజనం అంటున్నాం కదా, అసలు ఎక్కడికక్కడ ఈ నెల రోజుల నుంచి దాని మీద కష్టపడి ప్రజలందరూ మేమెప్పుడు రావాలి, ఒక 10 రోజుల ముందు నుంచే కూడా పోయి బుకింగ్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేస్తారు, అక్క మీరు ఎప్పుడు వస్తారని. ప్రతి మూల తెలంగాణ మూల నుంచి ప్రజలు బయలుదేరుతున్నారు. అంటారు కదా, బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి, ఈరోజు 16 లక్షల బండ్లు కట్టి కూడా అక్కడికి వరకు పోతున్నాం మేము. బాపు కేసీఆర్ ఆధ్వర్యంలో బాపు కేసీఆర్ ఏం మాట్లాడతాడు, ఈ 16 నెలల్లో ప్రజల కన్నమ్మ కష్టాలు పెట్టిన ఈ రేవంత్ ప్రబుద్ధిని, మూర్ఖత్వమైన అంటారు కదా, యానికి ఎన్ని తిట్లు అన్నీ అయిపోయినాయి నా దగ్గర. ఇప్పుడైతే మళ్ళీ 25 జూబ్లీ హిల్స్ తర్వాత అంటే మాది అయిపోయిన తర్వాత తిట్లు మళ్ళీ బయటికి తీసి మాట్లాడతాం. ఇప్పుడైతే సంతోషంగా ఉన్నాం మేము. ఖచ్చితంగా మా బాపు కేసీఆర్ వచ్చిన తర్వాత, దీని తర్వాత కూడా పరిణామాలు ఏమేమి ఉంటాయో ప్రజలందరూ ఇంకెప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, ఎప్పుడు మా గవర్నమెంట్ వస్తుంది అంటే 15 నెలలకే నిండిపోయింది కేసీఆర్ కాంగ్రెస్ది. 15 నెలలకే అయిపోయింది ఆయన ఆయువు. అంటారు కదా, ఇన్ని ఆయనలు 5 సంవత్సరాలు కాదు 15 నెలలకే అయిపోయింది. మళ్ళీ మా బాపు కేసీఆర్ ఎప్పుడు వస్తారు, మీరు ఎప్పుడు తీసుకొస్తారని మమ్మల్ని అడుగుతారు ప్రజలు. ఎప్పుడు వస్తాడు బాపు కేసీఆర్, ఏదన్నా ఒకటి చేసి మళ్ళీ మీరే రావాలి అంటారు. కానీ రాజ్యాంగం ప్రకారము మా అంబేద్కర్ సాహెబ్ ఇచ్చినందుకు ఒక ఓటుకు 5 ఏళ్ళు శిక్ష ఈరోజు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఈ 25 సంవత్సరాలది మేము ఖచ్చితంగా బాపు వల్ల ప్రతి ఒక్కరము దానికి హ్యాపీ పండుగ. 25 సంవత్సరాలు అంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, చిన్న పార్టీలు వచ్చినాయి కొట్టుకపోయినాయి, కానీ తెలంగాణని తీసుకొచ్చిన పార్టీ తెలంగాణ కోసమే. హిస్టరీ చరిత్ర మరలేసి చూడండి మీరు. ఇప్పుడు మన ఇండియా లెవెల్లోనే భారతదేశంలోనే చరిత్ర ఇది. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ కోసమే 10 సంవత్సరాలు పనిచేసి ముఖ్యమంత్రిగా, అల్లా తప్ప కాదు, ముఖ్యమంత్రిగా అన్ని పదవులు వదిలిపెట్టుకొని
14 సంవత్సరాలు కష్టపడి ఈరోజు మళ్ళీ మా బాపు కేసీఆర్ మళ్ళీ ఈ 15 నెలలు 16 నెలలు ప్రబుద్ధిని అసమర్థత పాలన తర్వాత మా 25 ఇయర్స్ రావడం ఇంకా గొప్పగా అనుకుంటున్నాము. ప్రజలకందరికీ మళ్ళీ మేము ఒక్కసారి చెప్తున్నాం ఏంటంటే చలో వరంగల్, చలో వరంగల్. వరంగల్లో ఏమవుతుందో ఏందో అంటారు కదా, ఒక రాముల వారి కళ్యాణానికి ఎట్లయితే ప్రజలు అనుకుంటారో దానికి పదింతలు ఈరోజు బాపు కేసీఆర్ మాటలు వినాలనే ప్రజలు వస్తారు. ఇక్కడ ప్రజలతో పాటు మీ పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఇటు అధికార పార్టీ ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుర్రు. వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా మీకు కనిపిస్తారు. చూడండి, ప్రతి ఒక్కరు బాపు కేసీఆర్ మాటలు తూటాలలాగా ఎట్లయితే ఉంటాయో తన మాటనే ఒక అంటారు కదా, తన మాటతోనే ఈరోజు తెలంగాణ తీసుకొని వచ్చిండు కష్టపడి. ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నాం, ప్రజలమందరము హ్యాపీగా 25 ఇయర్స్ది సెలబ్రేషన్ చేసుకుంటున్నామమ్మ. దానికి ఈరోజు యావత్ తెలంగాణ కాదు ప్రపంచ వ్యాప్తంగా మన తెలంగాణ ముద్దు బిడ్డలు అందరూ వస్తారు. తెలంగాణ బిడ్డలు కాకుండా అందరూ వచ్చి చూడడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ఫైనల్గా 20 సంవత్సరాలను గొప్పగా చెప్తా ఉన్నారు, కానీ ఇప్పటికీ కూడా మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు 10 సంవత్సరాల పాలన విమర్శిస్తూ ఉన్నారు. నిజంగా ఏం చెప్తారు? అంటే 20 సంవత్సరాల పార్టీ, అందులో 10 సంవత్సరాల రూలింగ్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు తెలంగాణకి ఏం చేయలేదా? ఈ సభ ఏం చెప్తారు? ఏం చేయలేదా అన్నోని మాత్రం చెప్పుతాను కొడతాం. ఇప్పటివరకు సంతోషంగా చెప్తున్నా, ఏం చేయలేను అన్నోడు మూర్ఖుడు అంటారు కదా. ధృతరాష్ట్రునికి ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టినరో మహాభారతంలో, ఈరోజు ఏం చేయలేదు అన్నోడు కూడా అట్లాంటి ధృతరాష్ట్రుని పాత్ర వహిస్తున్నారు తెలంగాణలో. ఏం చేయలేని అన్నోళ్ళు, చేసిన వాళ్ళు కాదు, చేసిన వాళ్ళు నంబర్ 1 ఈరోజు తెలంగాణ ఉన్నది. తెలంగాణలో కేసీఆర్కు సెల్యూట్ కొట్టనోడు లేడు. ప్రతి ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మనసున్నాం కరెక్టు మన తెలంగాణ బిడ్డ అయితే చేతులెత్తి దండం పెడుతున్నారు. ఈజు పార్టీ పరంగా కాదు, ఒక మాకు తెలంగాణ తీసుకొచ్చిన అంటారు కదా గులాబీ గౌరవం ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారు. ఆస్ట్రేలియా మొత్తం దుబాయ్ ప్రతి ఒక్క దగ్గర నుంచి వస్తున్నారు. తరలి వచ్చేటప్పుడు చూడండి, ఏం చేయలేదంటే మాత్రం మూర్ఖుడు వాడు అంటారు కదా. ఏం చేయలేదని ఎందుకంటారు అంటే ఏం కనిపిస్తలేదంటే మాత్రం వేస్ట్ అంటారు కదా. ఒక అద్దాల మధ్యలో వెళ్ళినాయి, ఇండియా అది ఒక పిక్చర్ వెళ్ళింది అనిల్ కుమార్ది, అద్దాలు పెట్టుకుంటే బట్టలు నంగా కనిపిస్తుంది చూడు. అట్లా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అద్దాలు పెట్టుకొని ఏం కనిపిస్తలేదు, బట్టలు ఇప్పి ఉన్నాయి అని అంటున్నారు. అద్దాలు తీసేసి చూడండి కాంగ్రెస్లో. ఆ మూర్ఖుడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఆ మూర్ఖుడిని ఎవరు పట్టించుకుంటలేరు, వాళ్ళ పార్టీ వాళ్ళే పట్టించుకుంటారు. అది మాత్రం నేను చెప్పేది. ఈరోజు మా బాప కేసీఆర్ది 25 ఇయర్స్ చాలా సంబరంగా చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు రండి, ప్రతి ఒక్కరు చలో వరంగల్. తెలంగాణ బిడ్డ అయినోడైతే ప్రతి ఒక్కరు 10 లక్షలు కాదు 20 లక్షల వరకు అక్కడ జనాలు వస్తారు. ఒక 2-3 రోజులు అయితే ట్రాఫిక్ జామ్ అవుతుండొచ్చు నేను చెప్పేది. 2-3 రోజులు ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే వస్తారు, మళ్ళీ బయటికి వెళ్ళాలంటే 2-3 రోజులు పడుతుంది. జై తెలంగాణ.